స్ఫూర్తివంతమైన సేవలే సమాజంలో సమున్నత విలువలను పెంపొందిస్తాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు నియోజకవర్గంలో ఫ్లాష్ సంస్థ తనదైన సేవలతో ముందుకెళుతోంది. ఇదే సమయంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునందుకున్న ఆ సంస్థ సభ్యులు విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు సరికొత్త ఆలోచన చేశారు. ఇందులో భాగంగా కలయిక, సమతా సైనిక్ దళ్, రాధారంగా మిత్రమండలి, త్రిశూల్ యోగశాల వాలంటీర్ల ఆధ్వర్యంలో ఏలూరులోని దాతలను నేరుగా కలిసి విరాళాలు సేకరించడం ప్రారంభించారు. అలాగే డిజిటల్ మార్గంలో కూడా విరాళాలు సేకరించేందుకు శ్రీకారం చుట్టారు. ఇలా వివిధ మార్గాల ద్వారా మొత్తం 14 లక్షల రూపాయలను విరాళాల రూపంలో సహృదయం కలిగిన దాతల నుండి సేకరించిన ఆ ధనంతో పలు ఉపకరణ వస్తువులను కొనుగోలు చేసి వాటిని విజయవాడలోని పలు ప్రాంతాల్లో సుమారు 1000 కుటుంబాలకు ఉపయుక్తమైన కిట్లను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏలూరులోని జూట్ మిల్ వద్ద ఆదివారం మనవంతు సాయం ప్లీజ్ హెల్ప్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో బాధితులకు అందించేందుకు సమకూర్చిన పరుపులు, గోడ గడియారాలు, దుప్పట్లు, ఇతర వస్తువులను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పరిశీలించారు. తొలుత త్రిశూలం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన విజయవాడకు వివిధ వస్తువులతో తరలి వెళ్లేందుకు సిద్ధమైన 5 లారీలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ స్ఫూర్తిదాయకమైన సేవలతోనే సమాజంలో సమున్నత విలువలను పెంపొందిస్తాయని చెప్పారు. విపత్కర సమయంలో ఏలూరు నుండి సంఘాలు, సంస్థల నుండి ఇప్పటికే సుమారు ₹1 కోటి విలువైన సేవలు నిర్వహించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. అలాగే ఫ్లాష్ వినూత్న ఆలోచనతో సుమారు 14 లక్షల రూపాయలతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో సేవా దృక్పథాన్ని చాటడం కేవలం ఫ్లాష్కే సాధ్యమని అభినందించిన ఎమ్మెల్యే చంటి భవిష్యత్తులో ఫ్లాష్ సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, డివిజన్ ఇన్ఛార్జ్ పిల్లారిశెట్టి సంధ్యా సురేష్, మాజీ కార్పొరేటర్ కరణం లోకేష్, కార్పొరేటర్ కత్తిరి రామ్మోహన్ రావు, టీడీపీ నాయకులు బౌరోతు బాలాజీ, ఆర్నేపల్లి తిరుపతి, మారం అను, కలవకొల్లు సాంబా, చిన్ని అర్జున్, ఫ్లాష్ అధినేత ఎర్రంశెట్టి శ్రీనివాస్, ఫ్లాష్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఫ్లాష్ వాలే సరే డిసిప్లిన్కి మారిపోయారు. ఎందుకంటే మేము కూడా మా నాన్నగారు హయాంలో డిసిప్లిన్తో వచ్చినా కొన్ని డిసిప్లిన్ తప్పితేనే మరి మార్గంలోకి రావడానికి అవకాశం కలిగింది. మరీ డిసిప్లిన్కి వెళ్తే సమాజంలో మళ్ళీ వెళ్ళలేను. కానీ మార్పు లేకోకుండా, అంటే డిసిప్లిన్ వలన ఇబ్బంది పడినా కూడా అదే డిసిప్లిన్ మెయింటైన్ చేసే వ్యక్తి శ్రీను గారు. దాన్ని మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలని. అలాగే ఇందాక నేను వచ్చినప్పుడు ఒక ఆవిడ అంటాను, మీరు స్ఫూర్తిదాయకం అండి, మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్గా అన్నారు. నేను ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అయినందుకు ప్రజలకి నేను చాలా గర్వపడుతున్నా. ఆ రోజున ఎందుకనంటే ప్రతి కార్యక్రమం ఏదైతే సమాజ సేవకు ఉపయోగపడే కార్యక్రమం ప్రతి దాంట్లో కూడా నేను రావాలనే ఒక ఉద్దేశంతో మీరు చూస్తూనే ఉంటారు. ఈ 100 రోజుల్లో సహాయ కార్యక్రమాలు అనేకం జరిగినాయి. లయన్స్ క్లబ్ వాళ్ళు అవ్వచ్చు, మానవతా వాళ్ళు అవ్వచ్చు, వైశ్య సంఘం వాళ్ళు అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, దరిదాపు 15 నుంచి 20 మరి జరిగినాయి. అంటే అవన్నీ కూడా మేము మీడియా ద్వారా ఈ విధంగా మీరందరూ కూడా చేయండి అని నేను కూడా 4 రోజులు తిరిగా. 4 రోజులు తిరిగిన తర్వాత నాకు ఎక్కడైతే వేశారో అక్కడ బాధ్యతలన్నీ అయిపోయినాయి. వాళ్ళకి ఇంకేం అసౌకర్యాలు లేవు. తర్వాత నేను వచ్చేసా. అంటే మేము 10 రోజులు ఉండాలి, కానీ 4 రోజుల్లో వచ్చేసినా సరే అక్కడ జరగవలసినవన్నీ కూడా తర్వాత వాళ్ళంతటా వాళ్ళు చేసేసుకున్నారు. మా అవసరం అక్కడ ఉన్నది కాబట్టి 4 రోజులు ఉండటం జరిగింది. ఆపద సమయంలో అందరూ కూడా అదే విధంగా ఆదుకోబట్టే విజయవాడ సిటీ అనేది 10 రోజులకే మళ్ళీ కూడా సాధారణ స్థితికి వచ్చింది. ఎప్పుడు ఎక్కడ జరిగినా సరే ఆ ఆదర్శవంతమైన పరిపాలన ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో ప్రజలందరూ కూడా దానికి సహకరించుకోవడం జరిగింది. మంచి కోసం ప్రతి ఒక్కరు కూడా సహకరించినట్టు ఫ్లాషింగ్ గారు అడిగారు. నేనేమన్నానంటే ప్రజలు నిర్ణయించేదంటే అది మొన్న నిర్ణయించారు, నాకు అత్యధిక మెజారిటీ ఇచ్చారు. అత్యధిక సేవా కార్యక్రమాలు, అత్యధిక పనిచేసేటట్టు కూడా ఆ రికార్డు అనేది అదే విధంగా ఉండేది. ఈ రికార్డు ఎలాగుందో ఆ రికార్డు కూడా అదే విధంగా ఉండేటట్టుగా ఆ స్ఫూర్తి మా నాన్నగారు నాకు ఇచ్చారు. ఆ విధంగా నేను చేసి తీరుతాను మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఫ్లాష్ టీం వారికి, అలాగే ఫ్లాష్ టీం సభ్యులకి, దీంట్లో భాగస్వాములై ఎంతో కింద గ్రౌండ్ లెవెల్లో కష్టపడినట్లు
అలాగే దీనికి సహకారం అందించిన దాతలు అందరికీ కూడా కృతజ్ఞత తెలుసు. ఎల్లప్పుడూ కూడా ఈ విధమైన సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక హోల్సేల్లో 175 రూపీస్ పడిందండి. అది బయట 300 రూపీస్ ఉంటుంది. బెడ్ కూడా బయట 2600 ఉంటుంది, మనకి 1200కి ఇచ్చారు అక్కడ. దానికి కారణం విజయవాడ వంగవీటి రంగారావు రాధాబాబు గారు మాతో యాక్సెస్లో ఉండడం వల్ల. ఎమ్మెల్యే గారిని రాధాబాబు గారిని విజయవాడలో పెట్టి కార్యక్రమం అక్కడ నిర్వహించి ఒక రోజులో మొత్తం 1000 కుటుంబాలు పంచాలనుకున్నాం. ఎమ్మెల్యే గారికి ఉన్న ఒత్తిడిలో ఇక్కడి నుంచి ఎంత చనువైనా ప్రతిసారి ఎక్కడ పడితే అక్కడ పిలుస్తాం భావ్యం కాదని ఒకటి. మళ్ళీ ఆయన అక్కడికి వచ్చినప్పుడు అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ పెరుగుతుందో జెన్యూన్ ప్లేసెస్కి వెళ్ళాలంటే మనకు కొంచెం రిస్క్గా ఉంటుంది. ఫాలోవర్స్ అందరూ వీళ్ళకే ఉండి వాళ్ళకే ఉండి అంటారు, ఇవ్వలేకపోతే ఇబ్బంది అన్నీ ఆలోచించి సరే ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేశాం. సరే ఇక్కడ మీరు జెండా ఊపినట్లయితే మేము దాన్ని తీసుకెళ్ళి విజయవాడలో డిస్ట్రిబ్యూట్ చేస్తామని. ఆ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ కూడా మేము ఒక 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి ఎక్సర్సైజ్ చేస్తాం. అది కూడా లాస్ట్ థర్స్డే నుంచి ఎవ్రీడే మార్నింగ్ వెళ్తాం, ఎఫెక్టెడ్ ఏరియాలు తిరుగుతాం. ఒక నామ్స్ పెట్టుకున్నాం, ఎవరికైతే సొంత ఇల్లు లేదో వాళ్ళ అయి ఉండాలి, వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉండాలి, మన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఉండాలి. ఇది ఫస్ట్ ఫేజ్. ఆటో డ్రైవర్ని సెలెక్ట్ చేస్తాం. ముందు ఒక 100 మంది ఆటో డ్రైవర్లకి ఈరోజు మధ్యాహ్నం విజయవాడలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఒక 55 మందికి చేపలు అమ్ముకునే వాళ్ళు ఒక లొకాలిటీ ఉన్న వాళ్ళు ఐడెంటిఫై చేసాము. 20 మంది వేడకు మొత్తం ఐడెంటిఫై చేసి 200 మందికి వాళ్ళు మధ్యాహ్నం ఇస్తున్నాం. నెక్స్ట్ ఫేజ్లో 800 ఇవ్వాలంటే మనకి ఆటో డ్రైవర్లు అందరూ సాయం ఉంటారని ఒకటి. మన ఏలూరులో ఆగులు రాజు అని వాళ్ళు లేడు, సింహాద్రి శివాయిలందరూ ఆటో డ్రైవర్లు మొత్తం తిరిగి చాలా వర్క్ చేశారు. అందులో ఆ సెక్టార్కి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశం మీద అక్కడ మేము ఈ పని ప్రారంభించాం. గౌరవ ఎమ్మెల్యే గారు మాకు చాలాసార్లు చెప్పారు, ఆయన ఎంతో స్ఫూర్తిగా ఇంకా ప్రాక్టికల్, ఇంతకుముందు చెప్పాం ఫ్రెండ్లీ ఎమ్మెల్యే అని, ఇప్పుడు ఏం చెప్పాం ప్రాక్టికల్ ఎమ్మెల్యే అంటే ఆయన మేము భావిస్తున్నాం. ప్రతి సందర్భంలో కూడా మాకున్న వరము అదృష్టం ఏంటంటే బడేటి వెంకటరావు గారు మాకు చదువుకుంటారు, అలాగే మరణించిన బడేటి బుజ్జి గారు మాకు అనుబంధీలే. ఈ ప్రాసెస్లో మేము ఆయనకు ఒక మెసేజ్ పెడితే చాలు ఆయన వస్తూ ఉంటుంటారు కాబట్టి ఆ స్వతంత్రం మేము పిలుస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.